నేను బ్లాక్ డాక్ బాల్ నామినేట్ చేస్తున్నా బాస్. నేను వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి వచ్చి డోర్ కొడుతున్నాడు. స్నానం చేయనికి పోతుండా, కొట్టుకోనికి పోతుండా? కాలో చేస్తే ప్రాబ్లం లేదు బాస్. వీడి మూటను తీసుకొచ్చి నా మొహం పైన పెడుతున్నాడు. అమ్మ బాబాయ్. నేను చల్లబడిని సుల్రుదిని నామినేట్ చేస్తున్నాను. మొన్న నైట్ పడుకున్నా నేను. అన్నా ఏదో తగులుతుందన్నా అనంటే రిమోట్ అన్నాడు. చూస్తే టేబుల్ పైన రిమోట్ ఉంది. ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా నాకు. అమ్మ బాబాయ్. ఎందుకంటే ఒకరోజు తాగుదామంటే సరే అని వెళ్ళి కూర్చున్నాం మేము. దాని తర్వాత ఇద్దరం కలిసి తాగాం. దాని తర్వాత ఏమైందో తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి చూస్తే చాలా పెయిన్ వస్తుంది. నాకు తెలిసి వీడే ఏదో చేసుంటాడు. నేను ఓనర్ నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ బాబాయ్. ఫుడ్ బాగుండట్లేదు. అది మజ్జిగ కుడితి నీళ్ళ. కర్రీలో ఆయిల్ కన్నా వాటరే ఎక్కువ ఉన్నాయి. వాటర్ లో పప్పు వేసారా, పప్పులో వాటర్ వేసారా? అది చట్నీయా, కాకిరెట్టేసిందా? టైం కి టైం వాటర్ రావు, వైఫై పని చేయదు, కానీ టైం కు టైం రెంట్ మాత్రం కట్టాలి. సో ఇది మా నామినేషన్స్ కి రీజన్స్. ఇత్తు వీడియో హాస్టల్లో ఉండే ఎల్లార్కు కోసం తీసిన వీడియో. అనుకోకుండా ఇడతా వీడియో ఇలా కావాలని తీసిన వీడియో కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూడండి. హాయ్ రూమ్మేట్స్, లాస్ట్ వీక్ లో నామినేషన్స్ జరిగాయి. ఈ వీక్ లో ఎలిమినేషన్ జరుగుతుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న యాక్టర్ సంజు ఈ వీక్ హోస్ట్ గా వచ్చేస్తున్నారు. హాయ్ సార్. హాయ్ హాయ్ హాయ్. బిగ్ ఫ్యాన్ సార్, బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? నేను చాలా బాగున్నాను సార్. మీరంటే చాలా ఇష్టం సార్ నాకు. థ్యాంక్ యూ అన్నా. బిగ్ ఫ్యాన్ అన్నా. నీకోసం పోసుకుంటా ఉన్నా. అమ్మా అంత పని చేయకు, మళ్ళీ నీకు కొట్టుకోవడానికి ఉండదు. అన్నా ఒక్క ఫోటో అన్నా. అసలు మిమ్మల్ని చూస్తాలనుకోలేదన్నా. ప్లీజ్ అన్నా ఒక్క ఫోటో అన్నా. నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు మీలాంటి రూమ్మేట్స్ ని. మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానన్న ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కలిశాను. ఆడుకుందాం. ఏం యాక్టింగ్ చేస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ. వీడియోలు చాలా బాగుంటాయి మీవి. అవునా? నా అన్ని వీడియోస్ లో మీకు ఏ వీడియో అంటే ఇష్టం? నాకు మీ రోబో వీడియో ఇష్టం సార్. తమ్ముడిని చూపించడం ఏంటి సార్, బొరానున్నది వీడియో మొత్తం. నాకైతే దొంగ వీడియో ఇష్టం సార్. మొత్తం మంది ఇచ్చి అదే మొత్తం మంది వీడు కూడా పీల్చి పడిపోతాడు చూడండి. ఏం వీడియో అన్నది, గంట సేపు నవ్వుకున్నా నేనైతే. పాములు పట్టేవాడు పాము కాటికి పోయినట్టు ఏం వీడియో. సాయిరామ్. నాకైతే ఫ్రెండ్ డైలీ రొటీన్ వీడియో అన్న. ఏం వీడియో అన్న అది, రోజుకు 4 సార్లు కొట్టుకోవడం ఏదన్నా. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఏం వీడియో అన్న అది, చాలా ఇష్టం అన్న ఆ వీడియో. థ్యాంక్ యూ. నాకు మీ అన్ని వీడియోలు ఇష్టం సార్. యాక్టింగ్ మీరే, డైరెక్టర్ మీరే, రైటర్ మీరే, ఎడిటర్ మీరే, అన్ని మీరే. ఎలా సార్ అసలు? సూపర్ సార్, సూపర్. హ్యాట్సప్ సార్, హ్యాట్సప్ మీరు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుందామా? నీ ప్రాబ్లం ఏంటి కరువు కామేష్? ఏం లేదు సార్, మనం ప్రశాంతంగా ఉండేది వాష్రూమ్ లో. అక్కడ కూడా ప్రశాంతత లేకుండా అయిపోయింది సార్ నాకు. నేను లోపలికి వెళ్తానో లేదో బయట నుంచి ధడధడ కొడుతూనే ఉంటారు. ఆ సౌండ్ లకు వచ్చేది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. చాలా సార్లు చెప్పి చూశాను, అయినా మాట లేదు. అందుకనే నామినేట్ చేశాను. ఏదో మందు తాగుస్తున్నాడు అన్నావు. అవును సార్, హాస్టల్లో మందు తాగడం అలో లేదు కదా, అందుకనే బయట తాగుస్తున్నాడు సార్. సరే తాగొచ్చాడు కరెక్టే. వచ్చి రాగానే పడుకోవచ్చు కదా. లేదు, పడుకున్న వాడిని లేపి మరీ డిస్టర్బ్ చేసి లవ్ స్టోరీలు చెప్పుకుంటూ సావదింగుతున్నాడు. సరే, వాడేదో లవ్ ఫెయిల్యూర్ బాధలో ఉన్నాడు, ఫ్రెండ్ కాబట్టి షేర్ చేసుకుంటున్నాడు. నువ్వు కూడా ఒకసారి విని ఓదార్చొచ్చు కదా. ఇప్పటికీ 12 సార్లు చెప్పాడు సార్ ఆడి స్టోరీ. ఓ అయితే తప్పులేదు. ఏంటి నీ స్టోరీ చెప్పు, వింటా. వద్దు సార్, మీరు వినలేరు అది. పర్లేదు చెప్పు. 2 years లవ్ సార్ మాది. అందరూ ఒప్పుకున్నారు సార్. వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, వాళ్ళ డాడీ ఒప్పుకున్నాడు, వాళ్ళ తాత, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని అందరూ ఒప్పుకున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? వాళ్ళ మొగుడు కూడా ఒప్పుకోలేదు. రేయ్ ఉందా? అసలు నిన్ను నామినేట్ కాదురా, ఎలిమినేట్ చేసి పడతాం కాదు నిన్ను. సరే సార్, వాడు చెప్పినట్టుగా వాష్రూమ్కి వెళ్ళాడు. సరే, ఎంతసేపు వెళ్తారు సార్? 10 నిమిషాలా, 20 నిమిషాలా, పోనీ 30 నిమిషాలు, గంట సేపు ఏంటి సార్? అది కూడా రోజుకు 4 సార్లు మీ వీడియో లాగా. సరే సార్, వాష్రూమ్కి వెళ్తే సౌండ్స్ ఎందుకు వస్తాయి? వాటర్ సౌండ్స్ రావా సార్? ఏంటి సార్, వాటర్ సౌండ్ పట్ అని వస్తుందా? ఓహో, అందుకనే నా అంత బక్కగా అయిపోతున్నావు. తగ్గించు కొంచెం, తిన్నది మొత్తం అట్టయిపోతున్నట్టుందిగా. సరే సార్, సరే కూర్చో. ఓకే, ఎలిమినేషన్లో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కరువు కామేష్, స్టోర్ రూమ్లో 3 బాక్సులు ఉంటాయి, తీసుకురాపో. ఓకే సార్. ఈ వీక్ నామినేషన్లో ఉన్న 3 రూమ్మేట్స్ బ్లాక్ డాక్ బాలు, కరువు కామేష్, చల్లబడని సుల్రు. ఆ బాక్సులో ఎవరికైతే టమాటాలు వస్తాయో
వాళ్ళు అన్సేఫ్. ఎవరికైతే బంగాళదుంప వస్తుందో వాళ్ళు సేఫ్. ఓకే, స్టార్ట్ చేయండి. 3, 2, 1. సెలవడం సుల్రు. టమాటా సార్ అన్సేఫ్. బ్లాక్ డాక్ బాలు టమాటా సార్ అన్సేఫ్. కరువు కామేష్ సేఫ్. కరువు కామేష్, నీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. జనాలు నిన్ను చూసి కొట్టుకుంటున్నారు. మాకు కరువు కామేషే కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇలాగే ఓట్ చేస్తూ ఉండండి. నేను ఇలాగే కొట్టుకుంటూ ఉంటాను. ఇలాగే గంటలు ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూర్చో. ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. అక్కడ ఒక 4 గ్లాసులు ఉన్నాయి. అందులో ఏ మందు ఉందో స్మెల్ చూసి చెప్పాలి. దీనికైతే బ్లాక్ డాక్ బాలువే కరెక్ట్ సార్. బ్లాక్ డాక్ బాలు వచ్చేయమ్మా. నేనా? ఓకే సార్. మ్యాజిక్ మూమెంట్. వోడ్కా. జై బాలయ్య. సూపర్. ఓసి అదిదా. థ్యాంక్ యూ. కూర్చో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బాబు ఎరుపు సంజు. ఏమైంది? సుల్రోజ్ ఇంకా పైసలు ఇవ్వలేదా? ఏంటి సుల్రోజ్, సంజు పైసలు ఇచ్చేయచ్చు కదా. ఇంకెన్ని రోజులు? ఉన్నప్పుడు ఇచ్చేస్తా సార్. ఎప్పుడుంటాయి? ఎప్పుడుంటే అప్పుడు. అరే మారరా. బెట్టింగ్ అంటేనే ఫ్రాడ్. దానివల్ల ఎంతమంది చనిపోతున్నారు తెలుసుగా. నా మాటిని వెళ్ళి మంచి జాబ్ చేసుకొని పేరెంట్స్ని మంచిగా చూసుకో. కష్టపడింది రూపాయి కూడా రాదు. ఒకవేళ వచ్చినా అది ఉండదు. ఆ రిమోట్ గొడవ ఏంటి? మొన్న పడుకున్నా సార్. అన్నా ఏదో తగులుతుందన్నా అంటే సుల్రుదన్న రిమోట్ అన్నాడు. కానీ తర్వాత తెలిసింది అది రిమోట్ కాదు అదని. ఛీ, నువ్వు మారవారా? కరువు కామేష్ కన్నా హీనంగా తయారవుతున్నావు కదరా నువ్వు. నన్ను ఇన్వాల్వ్ చేశారంటే. రాపరటేష్ ఎలా ఉంది బ్యాక్? తాగిన తర్వాత ఏదో అయితే జరిగింది సార్. మొన్న తాగిన తర్వాత ఏం జరిగిందో నీకు తెలీదు, కానీ మాకు తెలుసు. ఎలా ఉంది బ్యాక్? కొంచెం పెయిన్ అయితే ఉంది సార్, తగ్గిపోతుందిలే. ఓకే సార్. బాబు మహేష్. సార్. తిన్నావా? తిన్నా సార్. ఎప్పుడు? 8 o'clock తిన్నా, 10 o'clock తిన్నా, 2 o'clock తిన్నా. స్నాక్స్ కూడా తినకపోయినావా? లేదు సార్. నీ అబ్బా, మా కరెంటు బిల్లు, మా వాటర్ బిల్లు, మా వైఫై బిల్లు కన్నా నీ ఫుడ్ బిల్లు ఎక్కువైపోయింది కదరా మాకు. అది కడుపా చెరువా? మొన్న టైంకి టిఫిన్ దొరకలేదని ఏడ్చావట. సార్, నేను ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతాను, కానీ ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను సార్. ఓకే, ఎలిమినేషన్లో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. తిండిపోతు మహేష్, స్టోర్ రూమ్లో 2 బాక్సులు ఉంటాయి, తీసుకురాపో. సార్, ఈ రౌండ్లో బాక్స్లో పచ్చి అరటి పండు వస్తే అన్సేఫ్, పండరటి పండు వస్తే సేఫ్. దేవుడా, నేను సేఫ్ అయిపోయేటట్టు చూడు. బ్లాక్ డాక్ బాలు. సేఫ్. సెలవడం సుల్రు. వాడు సేఫ్ అయిపోయాడు, నేను ఎలిమినేట్ అయిపోతానేమో. పండు వచ్చింది సార్. సేఫ్. వావ్, ఇద్దరు సేఫా? నామినేషన్లో తిండిపోతూ మహేష్ చెప్పిన రీజన్సే నాకు ఫెయిర్ అనిపించాయి. అవునా? అందుకనే హాస్టల్ ఓనర్నే ఎలిమినేట్ చేశాను. సూపర్, అందరూ సేఫ్ అనమాట. థ్యాంక్ యూ సార్. మీరంతా హ్యాపీ కదా? థ్యాంక్ యూ సార్. రైట్, రిమెంబర్స్, ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పార్ట్ 3 నచ్చినట్లయితే పార్ట్ 4 అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. రెడీగా ఉండండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.